హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ బై రెడ్డి. ఈరోజు టాపిక్ వచ్చి ఇక్కడ హోమ్ పేజ్ ఉంది కదా, న్యూ ట్యాబ్లో మనం ఇదంతా కస్టమైజ్ చేయొచ్చు. అంత అండ్ ఇంకా టుడేస్ టాపిక్లో వెళ్ళినట్లయితే మనం ఏదో ఒక బ్రౌజర్, నేను క్రోమ్ వాడితే క్రోమ్ ఓపెన్ చేయండి, నేను ఎడ్జ్ వాడితే ఎడ్జ్ ఓపెన్ చేయండి. నేను ఎడ్జ్ వాడుతున్నాను, మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ వాడుతున్నాను. ఎడ్జ్ ఓపెన్ చేశాను. ఇక్కడ మీరు నైట్ ట్యాబ్ అని సెర్చ్ చేయండి. నైట్ ట్యాబ్లోకి వెళ్తే ఇక్కడ క్రోమ్ ఎక్స్టెన్షన్ ఇది మైక్రోసాఫ్ట్లో కూడా సపోర్ట్ చేస్తే, మైక్రోసాఫ్ట్ ఎడ్జ్లో కూడా సపోర్ట్ చేస్తే యాడ్ టు క్రోమ్ కొట్టండి, యాడ్ ఎక్స్టెన్షన్ కొట్టండి. కాస్త టైం తీసుకొని ఓపెన్ అవుతుంది. న్యూ ట్యాబ్ కొట్టంగానే ఆటోమేటిక్గా వస్తుంది. రాలేదు అనుకుంటే దీంట్లోకి వెళ్తే దీన్ని ఆన్ చేయాలి. క్రోమ్కి అయితే ఆన్ చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా ఓపెన్ అవుతుంది. ఇలా వస్తుంది. మీరు దీంట్లో కస్టమైజ్ చేసుకోవచ్చు. ఇవి బుక్ మార్క్స్. ఫస్ట్ దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ ఉన్న దాన్ని గ్రూప్స్ అంటారు. ఇక్కడున్న వచ్చి ఇక్కడున్న దాన్ని గ్రూప్స్ అంటారు. ఇదొక గ్రూప్. గ్రూప్ కొలాప్స్ అవుతుంది. ఇలా ఓపెన్ చేయొచ్చు. దీనికి గ్రూప్ నేమ్స్ కూడా ఇవ్వచ్చు. ఇలా అన్ని కస్టమైజ్ చేసుకోవచ్చు. ప్రతి ఒక్కటి కస్టమైజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కటి ఇలా చేయొచ్చు. ఇదంతా చాలా లెంతీ ప్రాసెస్ కాబట్టి నేను మీకు ఒక ఫైల్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. డేటానే ఇలా సెట్టింగ్స్ పైన క్లిక్ చేసి డేటాలోకి వచ్చి రీస్టోర్ ఉంటుంది. ఇంపోర్ట్ ఫ్రమ్ ఫైల్ అని ఉంటుంది. క్లిక్ చేసి ఇలా వస్తే నైట్ ట్యాబ్ అని ఉంటుంది. అన్నీ క్లిక్ చేస్తే ఇలా వస్తుంది. థీమ్, బుక్ మార్క్స్ కావాలనుకుంటే ఉంచుకోవచ్చు, లేదా తీసేసుకోవచ్చు. మీ ఓన్ బుక్ మార్క్స్ కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంపోర్ట్ కొట్టగానే ఇలా వస్తుంది. బ్యాక్గ్రౌండ్ ఇలా గ్రూప్స్ అంటారు. దీన్ని యాడ్ కొట్టి న్యూ బుక్ మార్క్ కొడితే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ టెలిగ్రామ్ ఉంది కదా, దీన్ని ఒక బుక్ మార్క్ కింద కన్సిడర్ చేస్తారు. నెక్స్ట్ ఇది యూట్యూబ్ ఉంది కదా, దీన్ని కూడా ఒక బుక్ మార్క్ కింద కన్సిడర్ చేస్తారు. నెక్స్ట్ ప్రతి ఒక్కటి ఇక్కడ ఉన్నది బుక్ మార్క్ కింద తీసుకుంటాం. సో నువ్వు ప్లస్ కొట్టిన తర్వాత న్యూ బుక్ మార్క్ కొడితే ఇంకొక బుక్ మార్క్ యాడ్ అవుతుంది. ఎగ్జాంపుల్కి ఎలా బుక్ మార్క్ యాడ్ చేసుకోవాలో చూపిస్తా. లోగో అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్కి నేను మళ్ళీ చూపిస్తాను. ఇక్కడ యూట్యూబ్ లోగో ఉంది కదా, ఆ లోగో ఇక్కడ యూట్యూబ్ అని సెర్చ్ చేస్తే ఫాంట్ అసం అనే సైట్ నుంచి మనకు లోగో ఆటోమేటిక్గా వస్తుంది. తీసుకున్న తర్వాత ఈ షో నేమ్ ఉన్నది, నేను నేమ్ తీసేస్తున్నాను. నేమ్ కాకుండా నేను నేమ్ ఉంచుకోవచ్చు. నేమ్ పెడితే ఏమవుతుందంటే ఇక్కడ ప్రైమ్ అనేది లోపల ఉంది కదా, అంటే లోగో కింద నేమ్ ఉంది కదా, ఆ నేమ్ అనేది ఇక్కడ లేదు చూసారా, అలా ఇక్కడ నేమ్ అనేది వస్తుంది. ఇప్పుడు ఇక్కడ నేను యూట్యూబ్ అని ఇచ్చాను. అడ్రస్ అంటే URL. లింక్ కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. నెక్స్ట్ పొజిషన్, గ్రూప్ నేమ్ ఇందాక ర్యాండమ్గా ఇచ్చుకోవచ్చు. తర్వాత పొజిషన్ అనేది ఆటోమేటిక్గా తీసుకుంటుంది. అంటే 1 2 3 4 5 6 ఇక్కడ ఆల్రెడీ 8 ఉన్నాయి.
8 ఉన్నాయి కదా, నెక్స్ట్ పొజిషన్లోకి ఇది ఆటోమేటిక్గా తీసుకుంటుంది. లేదు అనుకుంటే మీరు పొజిషన్ చేంజ్ చేసుకోవచ్చు. థర్డ్ దాంట్లో కావాలనుకుంటే నెక్స్ట్ ఇక్కడ దీనికి ఇన్స్టాగ్రామ్ బదులు అది రీప్లేస్ అవుతుంది. నెక్స్ట్ లేఅవుట్, విజువల్ సైజ్ దీన్ని ఇంక్రీజ్ చేస్తే లోగో సైజ్ పెరుగుతుంది, తగ్గుతుంది. నెక్స్ట్ నేమ్ సైజ్ పెంచుకోవాలని తగ్గించుకోవాలని తగ్గుతుంది. నేను 0 ఉంచుతాను, నేను 25 పెట్టుకుంటాను. ఎలిమెంట్ పొజిషన్ అంటే సెంటర్లో ఉంది కదా, దాన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. రొటేషన్ XY అండ్ రొటేషన్ నేను డిఫాల్ట్ పెట్టేస్తున్నాను. ఇవి టాల్ విత్ టైల్ అండ్ టాల్ టైల్. ఇక్కడ అన్ని స్క్వేర్ షేప్లో ఉన్నాయి, ఇది ఒక్కటి రెక్టాంగిల్ షేప్లో లెంతీగా ఉంది కదా. ఇలా రావాలి అనుకుంటే విత్ టైల్ అప్పుడు 50% స్కేల్ అయిపోతుంది. ఈ విధంగా వస్తుంది. టాల్ అంటే ఈ విధంగా వస్తుంది. ఇలా ఈ విధంగా రావాలంటే విత్ స్కేల్, టాల్ రావాలంటే ఈ విధంగా వస్తుంది. తర్వాత థీమ్లోకి వెళ్తే థీమ్ కలర్, కస్టమ్ అసెట్స్ అండ్ రెడ్ కలర్ వచ్చేస్తున్నాం. అంతకన్నా ముందు నేను లేయర్లోకి వెళ్ళి ఈ టైల్ తీసేస్తాను. అండ్ నెక్స్ట్ బార్డర్ వచ్చి 1 పిక్సెల్ ఇస్తాను. చుట్టూ బార్డర్ వచ్చేది చూసారా, అది ఇక్కడ ఇది ఏంటంటే కలర్ చేంజ్. మనం ఇక్కడ ఏ కలర్ అయితే పెడతామో ఆ కలర్ అక్కడ వస్తుంది. నేను ఇక్కడ నెక్స్ట్ యాడ్ చేస్తే థర్డ్ పొజిషన్లోకి ఇన్స్టాగ్రామ్లో ఇది వచ్చింది. ఇంకా నెక్స్ట్ ఇక్కడ నేమ్ ఉంది కదా, నేమ్ ప్లస్ ఇక్కడ టైం, ఇక్కడ డేట్, ఇవి కూడా చేంజ్ చేయవచ్చు. నెక్స్ట్ ఇది వచ్చి ఇప్పుడు థీమ్ మొత్తం బ్లూ కలర్లో ఉంది, సైన్ కలర్లో ఉంది, దీన్ని చేంజ్ చేయవచ్చు. అంటే కొన్ని బుక్ మార్క్స్ యాడ్ చేసేప్పుడు థీమ్ అసెట్ కిందకి డిఫాల్ట్గా వదిలేస్తుంటాం కదా, అవి ఆటోమేటిక్గా చేంజ్ అవుతాయి. అది చేంజ్ చేయడం వల్ల ఇక్కడ ఈ కలర్ చేంజ్ అయింది, ఇక్కడ కలర్ చేంజ్ అయింది. ఈ విధంగా మనం సెలెక్ట్ చేసుకునేది కూడా కలర్లోకి చేంజ్ అవుతుంది. నేను నెక్స్ట్ డిఫాల్ట్గా వచ్చేస్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ నేమ్ చేంజ్ చేసి చూద్దాం. ఇక్కడ నేమ్ వచ్చి రాము అని ఇస్తున్నాను. హలో రాము. మీరు సైజ్ తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు. నెక్స్ట్ న్యూ లైన్లోకి కావాలి. లెంత్ నేమ్ అయితే ఫర్ ఎగ్జాంపుల్ నేను సెట్ చేస్తున్నాను. లెంత్ నేమ్ ఉంది కదా, సింగిల్ లైన్లోకి రావాలా లేకపోతే మళ్ళీ నెక్స్ట్ లైన్లోకి వెళ్ళాలని కూడా పెట్టుకోవచ్చు. Force on the new line to separate our header items. నేమ్ చేంజ్ వచ్చి నెక్స్ట్ ఇంకా అలాగే ఏమైనా చేస్తే డిఫాల్ట్గా ఉండేది నేమ్ కలర్.
మీరు ఇవేం టచ్ చేయకండి, డిఫాల్ట్గా వదిలేయండి. నెక్స్ట్ మనం చేంజ్ చేద్దాం, బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేద్దాం. బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేయడానికి బ్యాక్గ్రౌండ్లోకి వస్తే ఇమేజ్ అని ఉంది కదా, ఇమేజ్ యూఆర్ఎల్ వచ్చి నేను ఆన్ స్ప్లాష్ ఈ లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, లేదా మీ ఓన్గా కూడా మీరు చేయొచ్చు. ఈ సైట్లోకి విజిట్ అయితే మీరు మీ బ్యాక్గ్రౌండ్స్ ఇక్కడ సెర్చ్ చేసుకోవచ్చు. మీరు ఇక్కడ ఓరియంటేషన్ వచ్చి ల్యాండ్స్కేప్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీకు ఇక్కడ అన్ని ల్యాండ్స్కేప్లో కొన్ని వస్తాయి. ఈ గ్రేడియంట్ అనేది నాకు నచ్చింది. కాపీ ఇమేజ్ లింక్. నెక్స్ట్ ఇక్కడికి వచ్చి మీరు డైరెక్ట్గా పేస్ట్ చేయొచ్చు. పేస్ట్ చేస్తే వస్తుంది. నేను ఎందుకు బిట్లీ లింక్ తీసుకున్నాను, బిట్లీ షార్ట్ యూఆర్ఎల్ ఎందుకు తీసుకున్నాను అంటే చూడండి చాలా మెస్సీగా ఉంటుంది. బిట్లీలోకి వెళ్ళి దాన్ని నేను పేస్ట్ చేసి షార్ట్ కాపీ. ఈ విధంగా మీరు ఇంత లింక్ లేకుండా ఇలా పేస్ట్ చేసినా అది వర్క్ అవుతుంది. సో బాగుంది, ఇలా చేంజ్ చేయొచ్చు. నెక్స్ట్ డేట్ టైం ఫార్మాట్ కావాలన్నా చేంజ్ చేయొచ్చు, లేదా నాకు నా నేమ్స్ కానీ ఇవన్నీ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇలా పైకి కిందికి సైడ్లో ఇది ఉంది కదా, అది పట్టుకొని కిందకి డ్రాగ్ చేస్తే పొజిషన్ చేంజ్ అవుతాయి. సేమ్ వీటికి కూడా అంతే. నేను లాస్ట్కి తీసుకొస్తాను. నెక్స్ట్ ఇంకా ఏమన్నా యాడ్ చేసుకోవచ్చు. ఇంకా ఏమైనా డిలీట్ చేయాలనుకుంటే ఇలా డిలీట్ చేయొచ్చు. ఇంకొక గ్రూప్ కావాలని యాడ్ చేయాలనుకున్నా ఇంకొక గ్రూప్ యాడ్ చేయొచ్చు. గ్రూప్ నేమ్ ర్యాండమ్గా ఏదో నేమ్ చేయొచ్చు. షో కొలాబ్స్, షో సెకండ్ పొజిషన్లో కానీ ఫస్ట్ పొజిషన్లో కానీ పెట్టుకోవచ్చు. తర్వాత యాడ్ పైన క్లిక్ చేయగానే ఇలా వస్తుంది. యాడ్ బుక్ మార్క్స్ కొట్టి నెక్స్ట్ నేను ఇక్కడ టైపింగ్ లెసన్స్ అని ఉంది, దాన్ని యాడ్ చేయాలనుకుంటున్నాను. ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఇక్కడ నాకు టైపింగ్ సెర్చ్ చేయగా నాకు ఏం అంటే లోగో రాలేదు కదా, దానికి ఏం చేయొచ్చు అంటే మీ దగ్గర ఏమైనా ఇమేజ్ ఉన్నా యూజ్ చేయొచ్చు. లేదా నేను క్యాపిటల్ టీ పెడుతున్నాను ప్లస్, లేదా నేను కూడా ఇచ్చుకోవచ్చు. టైపింగ్ అని ఇచ్చాను. తర్వాత షో నేమ్ ఏముంటుంది. నెక్స్ట్ అడ్రస్ నేను డైరెక్ట్ బుక్ మార్క్ నుంచి డ్రాగ్ అండ్ డ్రాప్ చేశాను. నెక్స్ట్ ఫస్ట్ పొజిషన్ ఈ గ్రూప్లో ఫస్ట్ పొజిషన్లోకి వెళ్తుంది. నెక్స్ట్ ఇక్కడ గ్రూప్ నేమ్ ఆల్రెడీ ఫస్ట్ గ్రూప్ సెకండ్ గ్రూప్ డిఫాల్ట్గా వదిలేస్తారు, డిఫాల్ట్గా తీసుకుంటుంది. నెక్స్ట్ కలియడం లేదు. నెక్స్ట్ తర్వాత ఒపాసిటీ బార్డర్ వచ్చి 1 పిక్సెల్ ఇచ్చాను. యాడ్ పైన క్లిక్ చేశాను. సో ఇలా ఉంటుంది. నేమ్ వచ్చి నేమ్ రిమూవ్ చేస్తేనే నీట్గా ఉంటుంది. ఇలా నీట్గా ఉంటుంది.
ఓపెన్ చేసుకోవచ్చు, క్లోజ్ చేసుకోవచ్చు, ఓపెన్ చేయొచ్చు, క్లోజ్ చేయొచ్చు. ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా వచ్చాను యూట్యూబ్కి, మీ లవ్ అండ్ సపోర్ట్ చూపించండి. ఇలాంటి వీడియోస్ ఇంకా తీసుకొని వస్తాను. నా ప్రజెంటేషన్లో ఏమన్నా మిస్టేక్స్ కానీ ఏమన్నా కావాలంటే చెప్పండి, నేను రెక్టిఫై చేసుకుంటాను. ఎందుకంటే కొత్తగా వచ్చాను కాబట్టి నాకు ఎలా ప్రజెంటేషన్ చేయాలో తెలియదు. సో మీరు సపోర్ట్ చూపించడం వల్ల నేను చేయగలను. మీరు కామెంట్ చేయండి, నాది ఏమన్నా మిస్టేక్స్ ఉన్నాయేమన్నా కామెంట్ చేయండి.